ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి యొక్క సమయంలో మనము దేవుని మాట విందాం. వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన 20వ అధ్యాయం 4వ వాక్యం చెప్పబడింది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని మరి కీర్తన భాగంలో మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, మనుషులకు అనేకమైన కోరికలు వస్తున్నారు. అయితే దైవచిత్తమైన కోరిక ఏంటి, మరి దేవునికి ఇష్టమైన ఆలోచనలు ఏందని మనం పరిశీలించాలి. మరి ఆయన కోరిక, ఆయన ఇచ్చే ఆలోచన, దేవుని స్తోత్రం. ఆయన అంటూ నీ కోరిక నీ ఆలోచన అంటున్నాడు. మరి నీ ఆలోచన, దావీదు మరొక స్థలంలో నా హృదయ ధ్యానం నా నోటి మాటలు అంగీకారమవునుగాక అంటున్నాడు. అంటే దేవుని స్తోత్రం, దేవుని అంగీకారమయ్యే ఆలోచన నీలో రావాలి. పవిత్రమైనది ఏదో, అపవిత్రమైనది ఏదో, మరి నిషిద్ధమైనది ఏది, పవిత్రమైనది ఏది అని తెలుసుకోమంటున్నాడు. అలాగా మన దేవుడు కోరుకుంటున్న ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి మీరు కోరిక మీకు ఉన్నట్లయితే ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. నీవు అనుకొనుచున్న నీ కోరిక శరీర సంబంధంగా ఉండకూడదు. రెండవదిగా మరి ఆ భౌతిక అంటే లౌకిక సంబంధంగా ఉండకూడదు. మూడవదిగా సాతాను యొక్క ఆలోచన ప్రకారంగా నీ ఆలోచన ఉండకూడదు. ఈ మూడిటిని పరిశీలించి ఈ మూడిట్లో లేని కోరిక, ఈ మూడిటికి సంబంధం లేని ఆలోచన, శరీర సంబంధం ఉండకూడదు, సాతానికి సంబంధించి ఉండకూడదు, లోకానికి సంబంధించిన ఉండకుండా నీ ఆలోచన నీ కోరిక తండ్రికి ఇష్టమైనదిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. మరి దేవుని సోదరు ఒక దైవజనుడు అన్నాడు, ఒక సహోదరి వచ్చి, ఒక యవనస్త్రాలు, బ్రదర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిందంట. ఏంటమ్మా చెప్పండి అని ఆ యొక్క దైవజనుడు అడిగితే ఆ యొక్క యవనస్త్రాలు చెప్పినది, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీరు ప్రార్థన చేయండి, ఆ అబ్బాయి నాకు కావాలి, అబ్బాయితోనే నా జీవితం ఉండాలి అన్నాడు. దైవజనుడు అన్నాడంటే, అమ్మ ఈ కోరిక అది మంచిదేనా, దేవునికి ఇష్టమైనదని మీరు ప్రార్థన చేయండి, దేవునికి ఇష్టమైతే అది జరుగుతుంది అంటే ఆమె ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదండి, ఎవరు ఒప్పుకోవట్లేదు. అయితే నా యొక్క హృదయ వాంఛ, నా యొక్క కోరిక అని చెప్పింది. మరి ఇంకా ప్రార్థన చేసి దైవానికి సంకల్పం జరగాలని ఆయన ప్రార్థన చేసేసాడు. ఆమె వెళ్ళింది, ఎవరు వద్దన్నా కానీ వినకుండా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అక్కడికి ఏం జరిగింది, మరి కొద్ది రోజులు అబ్బాయి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమె ఒక బిడ్డకు తల్లి అయిపోయి కన్నీరు మున్నీరైపోయి జీవితంలో నష్టపడిపోయిన స్థితిలో, కష్ట పరిస్థితిలో, మరి వ్యాకులంగా ఆమె జీవితం మారిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కోరిక ఏమై ఉన్నది? దేవుడు అంటున్నాడు, నీ యొక్క కోరికను ఆయన ఏం చేస్తాడు, సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును అంటున్నాడు. అంటే మీ కోరిక దైవచిత్తమైనదిగా ఉంటే అది సమాధానంగా మారుతుంది. నీ కోరిక మరి దైవచిత్తం లేదనుకోండి, అక్కడ జీవితం అంతా వేదన, దుఃఖం ఉంటారు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న మీరు దయచేసి తలలోంచి ప్రార్థన చేయండి. మీ కోరిక ఎలాంటిదై ఉంటుంది. చాలా మంది అంటారు, అయ్యా మా ప్రార్థన వినలేదు దేవుడు, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, మా ప్రార్థన వినలేదంటారు. అంటే ఏంటి, నీ కోరిక ఏంటి, నీ ఆలోచన ప్రకారం ఏంటి, నువ్వు చేస్తున్న ప్రార్థన అది దైవచిత్తం లేదేమిటో. అది శరీర సంబంధంగా ఉండవచ్చు, ఒకవేళ అది సాతాను సంబంధించి ఉండవచ్చు, ఒక లోక సంబంధంగా మీరు అడిగి ఉండవచ్చు. అందువలన ఆయన దానిని ఇవ్వలేకపోవచ్చు. ఈరోజు నువ్వు ఆలోచించి ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన చిత్తమైన కోరిక నీ జీవితం ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ఈరోజు దేవుడు వింటాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, నీ ప్రేమకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ ప్రియ బిడ్డలు నాయన, వారి కోరిక ఏమై ఉన్నదో, వారి ఆలోచన ఎలాంటిదే ఉంటున్నదో అది దైవచిత్తమైనైతే దాన్ని మీరు ఆలకించి నెరవేర్చుము, నీ రాకడ సిద్ధపరచుము. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.